మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను గద్దె దించిన తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ యూనుస్కు ప్రభుత్వంపై పట్టు లేకుండా పోయింది. దీంతో మత ఛాందసవాదులు రెచ్చిపోతున్నారు. మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడంలో యూనుస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ చాప కింద నీరులా బంగ్లాదేశ్లో విస్తరించనుంది. దీనికి బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్లు కూడా చేస్తోంది. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టడంలో యూనుస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ఇక టీటీపీ గేమ్ ప్లాన్ గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇక టీటీపీ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల నుంచి ప్రేరణ పొంది పాకిస్తాన్లో కూడా ముస్లిం షరియా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ను అడ్డాగా చేసుకుని తరచూ పాకిస్తాన్లో ప్రవేశించి దాడులు చేస్తోంది. భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పొరుగున ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పెషావర్ వరకు టీటీపీ హవా అంతా ఇంతా కాదు. వారి ఇష్టం వచ్చినప్పుడు పాకిస్తాన్లో ప్రవేశించి మెరుపు వేగంతో దాడులు చేసి తిరిగి తమ స్థావరాలకు అంటే ఆఫ్ఘనిస్తాన్కు పారిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ సమాంతర ప్రభుత్వం నడుపుతోంది. ఇక టీటీపీ మిలిటెంట్లకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు శిక్షణ ఇచ్చి పాకిస్తాన్పై పురమాయిస్తున్నారు. వారు పాకిస్తాన్లో ప్రవేశించి పాక్ భద్రతా దళాలను, పాక్ పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. అలాగే పాకిస్తాన్కు చెందిన పోలీసు ఉన్నతాధికారులను కిడ్నాప్ చేసి తమ డిమాండ్లని నెరవేర్చుకున్నాయి. ఇక పాక్ పోలీసులు కానీ, పాకిస్తాన్ భద్రతా దళాలు కానీ పెషావర్తో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పనిచేయాలంటే హడలిపోతున్నారు. వారి ఆగడాలను అదుపు చేయడంలో పాక్ ఆర్మీ కూడా ఘోరంగా విఫలమైంది. అలాంటి గ్రూపు కన్ను బంగ్లాదేశ్పై పడిందంటే ఎంత ప్రమాదమో తేలికగా ఊహించుకోవచ్చు. ఇక టీటీపీ అసలు లక్ష్యంగా ఇటు పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ షరియా చట్టాన్ని అమలు చేయడమే. దీంతో టీటీపీ తన ఫోకస్ అంతా ప్రస్తుతం బంగ్లాదేశ్పై పెట్టింది. బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ డ్రైవ్ మొదలుపెట్టింది. అయినా బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ మాత్రం తెర వెనుక ఏం జరుగుతుందో తెలియడం లేదు. బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు రిక్రూట్ చేసుకునే వ్యక్తులు ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లారు. వారిలో ఒకరిని పాకిస్తాన్ ఆర్మీ చంపినట్టు వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఇటీవల బంగ్లాదేశ్ పలువురు టీటీపీ టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన తర్వాత అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. ఇక టీటీపీ విషయానికొస్తే గత కొన్ని సంవత్సరాల పాటు పాకిస్తాన్ను టీటీపీ నిలువునా వణికించింది. టీటీపీ పేరు చెబితేనే పాకిస్తాన్ ఆర్మీతో పాటు పాక్ పోలీసులకు ముచ్చెమటలు పడతాయి. ప్రస్తుతం టీటీపీ టెర్రరిస్టులు బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున చురుకుగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే ఇండియాకు బంగ్లాదేశ్ మధ్య 4000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. టీటీపీ వల్ల న్యూఢిల్లీకి కూడా ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇండియాతో పోల్చుకుంటే బంగ్లాదేశ్కు మాత్రం ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. అయినా బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక టీటీపీ కార్యక్రమాలు ఊపందుకోవడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. టీటీపీ రిక్రూట్ చేసుకున్న ఇద్దరు బంగ్లాదేశ్కు చెందిన పౌరులు వయా పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు వెళుతున్నప్పుడు ఈ ఏడాది ఏప్రిల్లో వజీరిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీతో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. అటు తర్వాత గత నెలలో మలేషియా బంగ్లాదేశ్కు చెందిన 36 మంది పౌరులను అరెస్ట్ చేసింది. వీరికి మిలిటెంట్ నెట్వర్క్తో లింకులున్నాయని అదుపులోకి తీసుకుంది. ఇక టీటీపీ ప్రధానంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ భూభాగంలోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో చురుకుగా పనిచేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టీటీపీ బంగ్లాదేశ్లో స్థానికంగా జిహాదీ గ్రూపులను తయారు చేసిందని చెబుతున్నారు. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత టెర్రరిస్టులకు బంగ్లాదేశ్ స్వర్గధామమైంది. ఈ నెలలో బంగ్లాదేశ్కు చెందిన యాంటీ టెర్రరిస్టులు యూనిట్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిలో ఒకరు షమీం మహఫూజ్, రెండవ వ్యక్తి ఎండి పోయాసల్. వారిద్దరికీ టీటీపీలో లింకులున్నట్లు ఢాకా నుంచి వెలువడుతున్న డైలీ స్టార్ వెల్లడించింది. ఇదిలా ఉండగా
బంగ్లాదేశ్కు చెందిన డిజిటల్ అవుట్లెట్ ది డిస్సెంట్ ఈ ఏడాది మేలో ఒక రిపోర్ట్లో బంగ్లాదేశ్కు చెందిన కనీసం 8 మంది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో టీటీపీలో సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించింది. వారిలో ఒకడిని ఈ ఏడాది ఏప్రిల్ పాకిస్తాన్ ఆర్మీ చంపేసినట్లు బంగ్లాదేశ్ మీడియాలో ఈ నెలలో వార్త వచ్చింది. అయితే తెర వెనుక ఇంత తతంగం జరుగుతున్నా బంగ్లాదేశ్ భద్రతా దళాలకు ఈ వివరాలు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ మానవ హక్కుల సంఘం కార్యకర్త, రాజకీయ విశ్లేషకుడు అసిఫుర్ రెహమాన్ చౌదరి ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ పాకిస్తాన్కు చెందిన టీటీపీ మిలిటెంట్ గ్రూప్ బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా చీమ కుట్టినట్లు కూడా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశాడు. దీనికి బంగ్లాదేశ్ డీఐజీ పోలీస్ కమిషనర్తో పాటు యూనిస్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు మాత్రం దేశంలో ఎలాంటి మిలిటెంట్ కార్యకలాపాలు కొనసాగడం లేదని ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు దేశంలో ఎలాంటి టెర్రర్ కార్యకలాపాలు జరగడం లేదని ప్రకటన ఇచ్చిన వెంటనే పాక్ టెర్రరిస్ట్ను బంగ్లాదేశ్ భద్రతా దళాలు అరెస్ట్ చేశారు. దీంతో డీఐజీతో పాటు పోలీస్ కమిషనర్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ తాలిబాన్ గ్రూపులో బంగ్లాదేశ్కు చెందిన యువత పెద్ద సంఖ్యలో చేరడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఇక త్వరలోనే మరిన్ని అరెస్టులుంటాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్కు టెర్రరిస్టుల కొత్తేమీ కాదు. 2016లో ఐసిస్ గ్రూపుతో లింక్ ఉన్న గ్రూపు ఢాకాలో పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడిలో 22 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో మిలిటెంట్ నెట్వర్క్పై ఉక్కుపాదం మోపారు. ఇదిలా ఉండగా ఈ నెల 14న టీటీపీతో లింకులు ఉన్న ఆరోపణలపై మాజీ టెర్రర్ గ్రూపు లీడర్ షమీం మహఫూజ్ను నారాయణగంజ్లో అరెస్ట్ చేశారు. గతంలో షమీం జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ జేఎంబీ పేరుతో దేశంలో పలు టెర్రర్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2005లోనే జేఎంబీ బంగ్లాదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఇదిలా ఉండగా షమీం గత ఏడాది అక్టోబర్లో బెయిల్పై విడుదలయ్యాడు. కాగా ఇతని పలు మిలిటెంట్ గ్రూపులతో లింకులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక తిరిగి పాక్ టీటీపీ టెర్రర్ గ్రూపు విషయానికే వస్తే ఈ నెల 2న బంగ్లాదేశ్లో 33 ఏళ్ల పొయ్యేసల్ను అతని షాపు నుంచి అరెస్ట్ చేశారు. అతనికి టీటీపీతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా తెలియడంతో అరెస్ట్ చేసినట్లు ది డైలీ స్టార్ పత్రిక వెల్లడించింది. ఇక పొయ్యేసల్ వయా పాకిస్తాన్ ద్వారా గత ఏడాది అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్కు పయనమయ్యాడు. అతనితో పాటు మరో బంగ్లాదేశ్ పౌరుడు అహ్మద్ జుబెయిర్కు వెళ్లాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్లో జుబెయిర్ దుర్మరణం పాలయ్యాడు. ఇదిలా ఉండగా ఈ నెల 5న బంగ్లాదేశ్ యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద పొయ్యేసల్తో పాటు మరో 5 ఇమ్రాన్ హైదర్, రెజుల్ కరీం అబ్రార్, ఆసిఫ్ అడ్నాన్, జకారియా మసూద్, ఎండి సనాఫ్ హసన్లను టెర్రర్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పొయ్యేసల్ జైల్లో ఉన్నాడు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇక మలేషియాలో అరెస్ట్ చేసిన 36 బంగ్లాదేశ్కు చెందిన వారి గురించి న్యూస్ పేపర్ న్యూస్ స్ట్రైట్స్ టైమ్స్ ఒక వార్తను ప్రచురించింది. మలేషియాలో ఫ్యాక్టరీలో పనిచేసేందుకు బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులను రప్పించి వారికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఇతర వారిని ఉగ్రవాదం వైపే ప్రేరేపించేందుకు గట్టి ప్రయత్నాలు జరిగాయని మలేషియా వార్తాపత్రిక వార్తను ప్రచురించింది. కాగా మలేషియాలో ఉండే నెట్వర్క్ అంతర్జాతీయ ఫండ్ సర్వీసెస్ ఈ వాలెట్ నుంచి ఉపయోగించి నిధులు సేకరించి సిరియాలోని ఐఎస్ గ్రూపు బంగ్లాదేశ్కు గ్రూపునకు నిధులు పంపించేది. టెర్రర్ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 15 మందిని బంగ్లాదేశ్కు పంపించారు. మిగిలిన 16 మంది మలేషియాలో కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇక చాప కింద నీరులా టీటీపీ విస్తరించడం బంగ్లాదేశ్కు భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఇప్పటికే రాజకీయ సంక్షోభంలో సతమతమవుతున్న బంగ్లాదేశ్కు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. దీంతో పాటు ఇండియాకు కూడా ప్రమాదం పొంచి ఉందంటున్నారు బంగ్లాదేశ్ రాజకీయ విశ్లేషకులు.